వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో నిద్రలేమి సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో రకరకాల హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకా నిద్ర కోసం స్లీపింగ్ పిల్స్ కూడా వాడుతూ ఉంటారు. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి. అలా కాకుండా న్యాచురల్ వేస్‌లో మన జీవన విధానం మార్చుకొని సో నిద్ర పోవాలనుకున్నప్పుడు నిద్ర పట్టాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేంజెస్ చేసుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురువు గారు. గురుజీ నమస్తే అండి. సూర్యోస్మితలు. నేను ఈ టాపిక్ చెప్పినప్పుడు ఎన్నిసార్లు అడుగుతారమ్మా ఆ టాపిక్ అన్నారు. సో ఎన్నిసార్లు మీ వీడియో చేసినా దాని కింద మళ్ళీ ఇదే కామెంట్స్ పెడుతూ ఉన్నారు, నిద్రలేమి సమస్య అని. ఎందుకు గురుగారు ఇది ఇంత ప్రాబ్లం అయిపోయింది? నిద్ర లేమి అంటే కలిమి లేములు కష్ట సుఖాలు కావడి కుండలు. అంటే ఒక దాని మీద అంటే నిద్ర అనేది చాలా అద్భుతమైనటువంటి వరం. అది సామాన్యం అంటే యూట్యూబ్లో చూసి యూట్యూబ్ వీడియోల కింద కామెంట్లు పెట్టేవాళ్ళు పక్కన పెడితే నేను ఒక పెద్ద ఆయనతో ట్రావెల్ చేశాను. చాలా పెద్ద ఆయన. ఎంత పెద్ద ఆయన అంటే శాసించగలడు ఆయన, అంత పెద్ద ఆయన. ఒక 5 ఏళ్ళుగా నేను నిద్రపోలేదు అన్నాడు ఆయన. 5 years. సాయంత్రం అవుతూ ఉంటే ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది. ఏంటి, తన వర్క్ అంతా ఫినిష్ చేసుకుని వచ్చి ఇక తెల్లారే వరకు గడపాలి. 5 సంవత్సరాలుగా. ఇక అంటే ఒక స్టేజ్ 11:30, 12 ఆ టైంకి వెళ్తే కొంచెం రిలాక్స్ అవడానికి ఆ చైర్ ఈజీగా అయ్యి కాళ్ళు అలా పైకి రావడానికి దిండులు పెట్టుకుని ఇంతే తెల్లవారులు. ఇది పరిస్థితి. ఇక్కడ అంటే నిద్ర అనేది ఏంటి, మన శరీరంలో అంటే మన శరీరం అని మనం అనుకుంటాం, యావత్ ప్రపంచం. అంటే ఇప్పుడు మనకి సూర్యాస్తమయం, మనకైతే అక్కడ సూర్యోదయం అవుతుంది. అంటే 12 గంటలు శ్రామిక జీవనం. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఫాలో అవుతూ యావత్ ప్రపంచం కూడా జీవనాన్ని సాగిస్తుంది, జీవిస్తుంది. సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశి అది వాటి స్థితులలో. అంటే ఇప్పుడు చేప కను రెప్ప వేయదు, అంటే రెప్ప వేస్తేనే మనం నిద్రపోతున్నట్టు, రెప్ప చూస్తూ ఉండదు. కానీ చేప ఏమి రెప్ప వేయదు కానీ నిద్రపోతుంటుంది. అలా కొన్ని జీవులు నిలబడి నిద్రపోతుంటాయి. ఇక మనం శునకాలను చూస్తాం, రాత్రి అంతా మెలకుగా ఉంటాయి. అంటే వాటి యొక్క జీవన విధానానికి, వాటికి భగవంతుడిచ్చినటువంటి ఆ లైఫ్ స్టైల్కి అవి దానికి తగ్గట్టుగానే ఉంటాయి. అవి ఎక్కడో దాంట్లో వాటిలో కాంప్రమైజ్ అవ్వటం, పొల్యూట్ చేసుకోవటం లేదు. ఒక మనిషి వీటిలన్నిటికన్నా మించి తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటాడు. ఇది లేదు అంటే ఇంకోటి ఏదో ఎక్కువ చేస్తాం. ఇందులో ఒక ఇబ్బంది వచ్చింది, చెయ్యవలసింది ఏదో తక్కువగా చేస్తున్నాం, చేయకూడదు ఏదో ఎక్కువగా చేస్తాం. ఒకవేళ చెయ్యవలసింది ఏదో తక్కువ చేస్తున్నప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ చెయ్యకూడదు ఏదైతే ఉందో అది ఎక్కువ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది. అలా ఆయన తన ఉనికిని ప్రపంచవ్యాప్తంగా వినిపించడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ఆయనకి 15 years షుగర్, 15 సంవత్సరాల షుగర్. ఆయన చిటికేస్తే వైద్యం వ్యవస్థ అంతా వచ్చేస్తుంది కూడా ఆయన దగ్గరికి. అంత గొప్ప వ్యక్తి. కరెక్ట్గా 15 రోజులు నాతో ట్రావెల్ చేశారు ఆయన. రోజు ఉదయం వెళ్ళటం, కరెక్ట్గా సూర్యోదయ సమయంలో నిద్ర లేపడం, నైట్ 11:30కి వెళ్ళి ఆయనకి స్లీపింగ్కి సంబంధించిన ఇదంతా చేయటం, పడుకోబెట్టడం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళటం. 15 రోజులు. ఈ 15 రోజులు ఆయన లైఫ్ స్టైల్ అంటే ఆయన ఏజ్లో చాలా పెద్ద ఏజ్, 70+. అంటే అప్పుడు నేను అంటే నా ఏజ్ ప్రకారం చూస్తే నేను కొంచెం ఆయన కంటే చిన్నవాడినే కాబట్టి నాతో ఒక యువకుడుగా ఒక ఫ్రెండ్, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అంత పెద్ద ఆయన అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యాగ్నెట్, ఎంతో అనుభవం, వైద్య రంగంలో ఎంతో అనుభవం ఉంది ఆయనకి. ఎంతోమంది వైద్యులకి ఆయన ఆరాధ్యుడు కూడా. 15 రోజుల్లో ఆయనకి ఇన్సులిన్ తీసేశారు. అద్భుతమైనటువంటి నిద్ర వచ్చింది. ఆయన కుర్రాళ్ళ తయారండి. ఎప్పుడు ఇంటి దగ్గర ఎప్పుడు ఏం జరుగుద్దో ఒక అంబులెన్స్ ఉండేది, మనం వెళ్ళిన తర్వాత అంబులెన్స్ తీసేశారు, అవసరం లేదు. ఇక ఆయన దగ్గర రెగ్యులర్గా ఉండేటువంటి డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ రెస్ట్. కేవలం లైఫ్ స్టైల్ అమ్మ ఇదంతా. మన శరీరంలో ఉండేటువంటి బయోమెట్రిక్ క్లాక్ అనే దాన్ని మనం పాడు చేస్తున్నాం. దాన్ని మనం గురుగారు అంటే కరెక్ట్ చేసుకోవడం అంటే ఎట్లాగా? కరెక్ట్ చేసుకోవడం అనుకుంటే మనం ప్రధానంగా ముందు ఫస్ట్ మనం ఏదైతే తింటున్నామో అది మనస్సు అవుతుంది.
అన్నానికి మనసుకి సంబంధం ఉంది. చాలా మంది అంటారు కేవలం ఏదో ఒక మెటీరియల్ లోపలేస్తున్నాం, పదార్థం ఏమి మనసుగా మారదు, మనసుకి దానికి ఏమి సంబంధం లేదు. అన్నం అన్నం అంటే వైట్ రైస్ కాదు, లోపలికి తీసుకోదగినది, దాంట్లో ఉండే పదార్థాన్ని బట్టి పరబ్రహ్మ స్వరూపం. ఆ పదార్థంలో అది మనకు ఆ గౌరవం, ఆ గుర్తింపు మనకు కలగాలి. ఇది స్వచ్ఛమైనది, ఇది బ్రహ్మ పదార్థం. దీనివల్ల లోపల సృష్టి జరుగుతుంది. ఓజస్సు అంటే ఒక రకమైనటువంటి కాంతి, దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. జీవము లేని దాన్ని శవము అంటాం, దాంట్లో ఆరా ఉండదు. ఇవేమి పనికిరావు, ఇవేమి మనం తీసుకోదగ్గవి కాదు. మీకు అంటే ఒక సింహాన్ని తీసుకుంటే అది మాంసాహారి, ఒక జంతువుని వేటాడి తినేస్తుంది, అంతే, తనకి ఎంత కావాలో అంతే తినేస్తుంది, వదిలేస్తుంది. తర్వాత మిగతా జీవరాశి పీక్కుతుంటుంది. కానీ మళ్ళీ అది దాన్ని దాచిపెట్టుకోవటం, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళటం ఉండదు. బ్రతికితే సింహంలా బ్రతకాలి. తన నేచర్కి విరుద్ధంగా అది ఏ పని చేయదు. మనం దానికి విరుద్ధంగా చేస్తున్నాం. అంటే మనం తీసుకుంటున్న పదార్థంలో జీవం ఉండాలి. అది ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు దానికి తెలుస్తాయి. అప్పుడు సాయంత్రం అవగానే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది, డోపామైన్ రిలీజ్ అవ్వటం, ఆ ఆనందంలో మీ శరీరాన్ని మర్చిపోయి నిద్రపోవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనసును కోల్పోతున్నాం. మనం తినేవన్నీ కూడా ప్రాసెస్ ఫుడ్స్ తినే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. ఎనీ ప్రాసెస్ ఫుడ్ సఫర్ అవుతారు, 100% సఫర్ అవుతారు. న్యాచురల్గా తీసుకుని శరీరంలో జరగాల్సిన క్రియ జరగాలి. ఆ ప్రాసెస్ జరిగితేనే మనకు కావాల్సినవన్నీ అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. మీరు సప్లిమెంట్స్ ఇచ్చేసి ఇది తీసుకో అంటే సోమరిపోతు అవుతుంది శరీరం, అని సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకునే పదార్థానికి స్వచ్ఛత. అరిటాకులో వడ్డిస్తే దాన్ని ఏమంటారు? శుభకార్యమా అంటారు, అంతే. మీకు ఒక చోట వెళ్ళి పంతి భోజనాలు పెడుతున్నారు, ఏదైనా శుభకార్యమా అంటారు. అది చూసిన వెంటనే అంటే ఒక శుభం జరగడానికి అరిటాకులో వడ్డించుకున్నటువంటి పంచభోక్ష పరమాన్నాలు, పంచ అంటే 5 రకాల రుచులతో కలిగి ఉన్నటువంటి భుజించదగినటువంటి పదార్థం బ్రహ్మ పదార్థం. అన్నం పరబ్రహ్మస్వరూపం. మీరు బ్రహ్మత్వాన్ని కోల్పోతున్నారు, అందుకని లోపల జరగాల్సినవి జరగట్లేదు. ఇవి తింటూ నాకు నిద్ర రావట్లేదంటే ఎట్లా? చిట్కాలు చాలా ఉంటాయి, చిట్కాల వరకే మిగిలిపోతాయి. కానీ శాశ్వతంగా బాగు చేసుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి బయోమెట్రిక్ క్లాక్ అది మనస్సు. ఆ మనస్సును సరిచేసే పదార్థం బ్రహ్మ పదార్థం. స్వచ్ఛమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి ఆహారం వైపు మారగలిగితే అద్భుతంగా నిద్రొచ్చేస్తుంది. అంటే ఆహారపు అలవాట్లు మార్చుకున్నారు, జీవన విధానం మార్చుకున్నారు గురువు గారు, వెంటనే నిద్ర పట్టాలి అంటే ఏదైనా ఒక హోమ్ రెమెడీ ఉంది? అద్భుతంగా ఉందమ్మా. మనకి అంటే గసగసాలని మత్తు పదార్థంగా చెప్తాం. గసగసాలను మెత్తగా చూర్ణం చేసి కొంచెం దోరగా వేయించి చూర్ణం చేసి ఒక గుడ్డలో కట్టుకుని వాసన చూడడం ద్వారా మత్తు వస్తుంది. అంటే బ్రెయిన్కి ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ రావటం వల్ల ఎంజైమ్స్ని రిలీజ్ చేసి నిద్ర పెడుతుంది. అదే గసగసాలని చూర్ణం చేసుకుని పాలలో కలుపుకొని కూడా తీసుకుంటారు. కొంచెం బాగా మరిగించి తీసుకోవడం ద్వారా చలువ చేస్తుంది. అంటే సాయంత్రం అయ్యే కొద్ది మనం సూర్య ఆధారిత పదార్థాలు కాదు, చంద్ర ఆధారిత పదార్థాలు తీసుకోవాలి. నీ శరీరం ఉష్ణంగా ఉంది, అందుకని నీ నిద్ర పట్టట్లేదు, ఎనర్జెటిక్గా ఉంది. అంటే మనకి శరీరంలో షట్చక్రాల్లో మూలాధారం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. సాయంత్రం అయ్యేసరికి మూలాధారం యొక్క పనితనం తగ్గాలి. మూలాధారం యాక్టివ్గా ఉంటే హైపర్ యాక్టివ్గా ఉంటుంది, నిద్ర పట్టదు, ఎనర్జెటిక్గా ఉంటుంది. మూలాధారం తగ్గాలి. స్వాదిష్టానం ఈ పై హయ్యర్ చక్రాస్ అన్నీ కూడా పెరగాలి. అంటే లోయర్ ఎమోషన్స్ అన్నీ కూడా సాయంత్రం అవతలోకి సప్రెస్ అవ్వాలి. హయ్యర్ ఎమోషన్స్ అన్నీ కూడా యాక్టివ్ అవ్వాలి. సుప్త చేతనావస్థ అంటే క్రౌన్ చక్ర, ఆజ్ఞా చక్ర ఇవి యాక్టివ్ అయితే భౌతిక దేహంతో పనిలే. కింద లోయర్ ఎమోషన్స్కి భౌతిక దేహం కావాలి. అందుకని శాంతింపజే. అందుకని మనం పాలు తీసుకోమని ఎందుకంటారంటే చంద్రుడి యొక్క ప్రభావం దాని మీద, మనస్సు మీద ప్రభావం ఉంటుంది. నిద్రపోయేది ఏంటంటే శరీరం కాదు. ఇప్పుడు ఇక్కడ దోంగ పడి వాలింది, నువ్వు నిద్రపోతున్నావు, కొడతావు, నీకు తెలియకుండానే శరీరానికి స్పృహ ఉంటుంది. అంటే నిద్రపోయేది ఇది కదా మనసు. ఆ మనసును పుచ్చాలి అంటే ఆహ్లాదకరమైనటువంటి వాసన, సువాసనలు ఉండాలి, వాతావరణం ఉండాలి, దానికి తగ్గట్టుగానే పదార్థం లోపల ఉండేటువంటి పదార్థం ఉండాలి. అందుకని పాలని తీసుకోమంట. అంటే మేము ఆకలికి తట్టుకోలేకపోతున్నాం, ఏమి తినకుండా ఉండలేము అన్నప్పుడు అన్నం వండుకుని పాలన్నం తినండి.
అన్నం వేడివేడి పాలు వేసుకుని అన్నం తినొచ్చు. అన్నం కూడా చంద్రుడే కదా, మనస్సే కదా. పాలు అన్నంలో పాలు వేసుకుని కొంచెం బెల్లం వేసుకుని తినొచ్చు. అంటే మనం పరమాన్నాన్ని వండుతాం, ఇక్కడ వండక్కర్ లేకుండా వండిన అన్నంలో మరగపెట్టిన గ్లాసు ఒక పాలేసి, చిన్నపిల్లలకు పాలన్నం పెడతారు కదా, అవును, కొంచెం నెయ్యి వేసి పెడితే అద్భుతంగా డైజెషన్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచి నిద్ర వస్తుంది. కాకపోతే అన్నం కొంచెంగానే తీసుకోండి, పాలు ఎక్కువగా తీసుకోండి. ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. నిద్ర పట్టడానికి ఇంకా ఉన్నాయి మనకి చంద్రాసవ అనే ఒక సిరప్ దొరుకుతుంది. అది కూడా చంద్రుడి యొక్క శక్తి, చలువ చేసే గుణం ఉంటుంది. హైపర్ యాక్టివ్గా ఉండి ఎనర్జెటిక్గా ఉంటే ఇది ఇబ్బంది పెడుతుంది. దానికి మనకి వెజిటేబుల్ థెరపీలో అద్భుతమైనటువంటి పదార్థం బూడిద గుమ్మడికాయ, దాంతోపాటు పొట్లకాయ. అంటే డేలోనేమో 200 గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ, 100 గ్రామ్స్ పొట్లకాయ ఉండాలి. నైట్కి వచ్చేలోకి 200 గ్రామ్స్ పొట్లకాయ, 100 గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ. తీసుకునే సమయాన్ని బట్టి దాని తత్వం మార్చుకుంటుంది. మనలో ఉండేటువంటి గ్యాస్ట్రిక్స్, బ్లోటింగ్స్ ఇవన్నీ తీసేసి శరీరానికి స్వాంతనిస్తుంది. అంటే తినకపోతే ఉండలేము అనే వాళ్ళు ఉంటారు కదా, ఈ జ్యూస్ ఒక గ్లాస్ తీసుకుని తర్వాత ఒక గంట ఆగి కొద్దిగా ఆవు పాలు తీసుకుని, ఆవు పాలు దొరకకపోతే గేదె పాలు అన్నా తీసుకుని ఇలా వాడుకోవచ్చు. నిద్రలేమి సమస్య బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అన్నప్పుడు, వేడి మాకు ఎక్కువగా ఉందన్నప్పుడు చంద్రాసవ అనే సిరప్ దొరుకుతుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇలా జీవన విధానం మార్చుకుంటే నిద్ర శాశ్వతంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. అంటే నిద్రలేమి సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, జనరల్గా అందరికీ ఈ సమస్య ఉంది. సర్వరోగాలకి కారణం నిద్రలేమే. అవును, సరిగా నిద్రపోకపోతే వచ్చే అనారోగ్య సమస్యలు మీరు అన్నట్లు ఇన్ని కావు, సర్వరోగాలు వస్తాయి. సో ఖచ్చితంగా మన బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. నిజంగా లైఫ్ స్టైల్ అనేది మొత్తం చేంజ్ చేసుకోవాలి గురువుగారు, ఆహార నియమాలు పాటించాలి. సో మీరు అన్నట్లుగా నిద్రకు కేటాయించిన టైంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.